ఈ బ్యాగులు మేలేక సచ్చడం దీని అమ్మ జీవితం. సో ఇసుక తుఫాన్ అయితే లేచింది. ఇసుక తుఫాన్ లేస్తే ఇలా ఉంటుంది, మొత్తం కమ్మేస్తుంది అనమాట ఇసుకతో. వచ్చేసి 4:30 టైం, సాయంత్రం 4:30 అవుతుంది. దగ్గర హాఫ్ ట్యాంక్ ఉన్నింది, పొద్దున అయిపోయింది. ఆ మాదిరి వేసుకొని బోట్లు సమ్మని తిరుగుతూనే ఉంటారు. మన కోవిటి వాళ్ళకి కూడా అలాంటివి ఉన్నాయంటే మనకు కూడా తిరుగుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషను, ఫైర్ స్టేషను రెండు ఉంటాయి పక్క పక్కనే. దాదాపు 81 కిలోమీటరు, 56 మినిట్స్. సో చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న గూడారాలు అక్కడ కనిపిస్తున్నాయా, అలా వేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు గొర్రెలు కాడ. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. మా కోవిటి వాళ్ళు ఒక 2 days బ్యాక్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళారు. అక్కడ వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్లు, దాదాపు 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది, అంటే 1 hour జర్నీ. సో అక్కడికి వెళ్ళి వదిలేసి వచ్చాను అనమాట ఒక 2 days బ్యాక్. సో ఇప్పుడు వెళ్ళేసి తీసుకురావాలి. మొన్నే తీసుకుని వెళ్ళేసి నా బండిలో సామాన్ అయితే వెళ్తాయి, వాళ్ళ బండిలో వచ్చేసి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో ఒకరు ఇద్దరు కాదు, 2-3 ఫ్యామిలీలు అయితే వెళ్తాయి. సో వాళ్ళ సామాన్ అన్నీ బండిలో పెట్టుకొని ఇప్పుడైతే తీసుకురావాలి మనం వెళ్ళేసి. సో టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అవుతుంది. 12:30 అవుతుంది కాబట్టి మనం ఈ టైంకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 1:30 అయిపోతుంది. సో మా సార్ చెప్పాడు 1:30 కల్లా ఇక్కడ ఉండాలి శివ నువ్వు అని చెప్పేసి. మనం అయితే ఇంకా బయలుదేరదాము. అండ్ అక్కడికి వెళ్ళాలంటే చెక్కింగ్ ఉంటుంది, మొత్తం ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. వీళ్ళు ఒకవేళ మన డ్రైవర్ని తోడుకొని పోయి అక్కడ పని చేయించి కానీ, లేదంటే అక్కడికి తీసుకురావాలి అక్కడ నుంచి అంటే కోవిటి వాళ్ళు బయటికి వెళ్ళి రిసార్ట్లో ఎంజాయ్ చేయాలంటే డ్రైవర్కి పని ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తా. దాదాపు 81 కిలోమీటరు, 56 మినిట్స్. కోవిట్లో ఋతుబానే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే ఉక్కుపోస్తుంది అనమాట. వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందో మనకి ఇండియాలో, సో అలా ఉంటుంది. అంటే ఒక 2 నిమిషాలు కూడా బయట ఉండలేము, నిలబడుకోలేం, అంత ఉక్కపోస్తుంది, తడిచిపోతాం పూర్తిగా. సో చూస్తున్నారు కదా, ఏసీ అయితే ఫుల్గా వేసేస్తా. ఏసీ మాత్రం ఎప్పుడు ఫుల్గా వేసేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఎండకి ఇబ్బంది పడకుండా, బండి వేడెక్కకుండా పెట్టించాను. మా సార్ని అడిగితే తీయించాడు, దీన్ని ఎండకి పెట్టుకోవాలి సార్ అని అడిగితే. ఈ మధ్య బండి డ్యామేజ్ అయింది, మాదిరి బ్యాటరీ దెబ్బతినిపోయింది, ఫుల్ హార్ అయిపోయిందని చెప్పాను కదా. ఆ తర్వాత అయితే దీన్ని తీసిచ్చాడు. నేను వచ్చేసి ఫస్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం లొకేషన్ యూస్ చేస్తా. ఆ తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం లొకేషన్ అయితే వాడను. ఫస్ట్ బండి ఎక్కగానే పెట్రోల్ అయితే చెక్ చేసుకుంటా. హాఫ్ ట్యాంక్ ఉంది, మనం ఈజీగా వెళ్ళేసి రావచ్చు. సో బండి అయితే తీసేద్దాం వెనక్కి. ఓం నమః శివాయ. టైం వచ్చేసి కరెక్ట్గా 12:38 అవుతుంది. మనం ఆ ప్లేస్కి వెళ్ళడానికి 1 గంట జర్నీ పడుతుంది కాబట్టి 1:35 కల్లా అక్కడికైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ నెంబర్ వచ్చేసి 207. ఇది వచ్చేసి సభాసాలము, ఇది వచ్చేసి ఇటు సైడ్ మిసైల్ అనమాట. నేనైతే దగ్గరగా ఉంటుంది నాకు 30, సో 30 అయితే ఎక్కేస్తా. ఇటు వచ్చేసి కోవిడ్ సిటీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి ఫైల్. ఈ రోడ్ నెంబర్ 30 అనేది స్ట్రైట్ మంగాఫ్ ఫైల్ అది దాటుకున్న తర్వాత పెట్రోల్ అయితే ఉందన్నమాట. కేఎన్పిసి పెట్రోల్ పోర్ట్ అయితే ఉంది. సో ఆ కంపెనీ దాటుకోగానే 40 నెంబర్ రోడ్లకి అయితే యాడ్ అయిపోతుంది. 40 నెంబర్ రోడ్ మాత్రం కువైట్ సిటీ నుంచి స్ట్రైట్ సౌదీ బార్డర్ వరకు ఉంటుంది. ఇక్కడ ప్రతి రోడ్డుకి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది. కొత్తగా కువైట్కి వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. కొద్ది రోజులు ఇక్కడ అలవాటు అయిందంటే మాత్రం రోడ్ నెంబర్లు కనుక్కోవచ్చు, మనం ఏ ఏరియాలో ఉన్నాం, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తున్నాం అనేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కొద్ది రోజులు మాత్రమే కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్లు కానీ, ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగు, ఇంటి దగ్గర లెఫ్ట్ సైడ్ డ్రైవింగు. సో స్టీరింగ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంటి దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. సో మనకు కొంచెం గజిబిజిగా ఉంటుంది. కానీ గేర్లు మార్చే పని ఏమి ఉండదు కాబట్టి, ఆటోమేటిక్ గేర్లు కాబట్టి పోతా ఉంటాం అంతే, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. మనం 1 hourలో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 100-120 తొక్కుంటా పోతూ ఉండాలి. సో ఇది వచ్చేసి స్పీడ్ లైను. అటు పక్కన వచ్చేసి రెండో లైన్ వచ్చేసి కొంచెం స్పీడ్ తక్కువ, ఆ తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి ఇంకొంచెం స్పీడ్ తక్కువ అనమాట. ఇది 120 అయితే 100-80 అలా ఉంటుంది. మన బండి ఏదన్నా వస్తుందంటే ఆటోమేటిక్గా సైడ్ ఇచ్చేస్తారు వేరే బండ్లు. రోడ్ల మీద నేను వీడియో తీయడం చాలా నేరము, రోడ్ల మీద అయితే వీడియోలు తీయకూడదు, కానీ మీకు చూపిద్దామని మాత్రమే తీస్తున్నా. సో ఇలా కెమెరాలు వచ్చినప్పుడు మాత్రమే స్పీడ్ అనేది స్లో చేస్తాను అనమాట. కరెక్ట్గా 120 వచ్చేటట్టు కెమెరాలు అయితే ఉంటాయి.
జస్ట్ మీకు చూపిద్దామని మాత్రమే వీడియో తీసిన. కైరాన్ రూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ఎడారే కనిపిస్తుంది మనకి. మొత్తం ఇదంతా ఎడారే అనమాట. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ మొత్తం ఎడారే కనిపిస్తుంది. ఈ ఎడారిలోనే గొర్రెల దగ్గర ఒంటెల దగ్గర చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు. సో చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న గూడారాలు అక్కడ కనిపిస్తున్నాయా, అలా వేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు గొర్రెల కాడ. అక్కడ మాత్రం ఎర్రగా ఉంది, గమనిస్తున్నారా? సో అదంతా ఇసుక తుఫాన్ అయితే లేచిందనమాట. సో ఇసుక తుఫాన్ అయితే లేచింది. ఇసుక తుఫాన్ లేస్తే ఇలా ఉంటుంది, మొత్తం కమ్మేస్తుంది అనమాట ఇసుకతో. ఈ ఇసుక తుఫాన్లు అనేటివి లేచినాయంటే ఖచ్చితంగా ఇంకా మళ్ళీ బండ్లు ఏం కనిపించవు ఎదురుగా. రోడ్ల మీద కూడా ఇసుకొచ్చేస్తుంది, ఇసుకొచ్చేసి అంతా కమ్మేస్తుంది. ఎదురుగా ఉండే బండి కూడా కనిపించదు. 4 సిగ్నల్ వేసుకొని అయితే బండి తోలాల్సి వస్తుంది. సో అలా అన్నమాట. ఈ ఇసుక తుఫాన్ లేచినప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే కనిపిస్తుంది కదా ఎర్రగా. సో ఇక్కడంతా నార్మల్గా ఉంది, అక్కడ మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. మన డెస్టినీకి ఒక 10 నిమిషాల దూరంలో ఉన్నాం. సాబాల్ అహ్మద్ కైరాన్ సిటీ 278 రోడ్ నెంబరు. ఈ కైరాన్ అనే ప్లేస్కి వచ్చి మీకు తలకాయ తినేసిన వీడియోలు కూడా పెట్టి ఎన్నిసార్లు వచ్చి ఉంటారో నాకే తెలియదు. కానీ ఒక ఫుల్ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఇల్లు బాడుకు ఉంటాయి అండ్ సొంత ఇల్లులు కూడా ఉంటాయి వాళ్ళకి సంబంధించి. కొంతమంది సొంత ఇల్లు బాడుకి ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. వాళ్ళే ప్రతి వారం వచ్చి ఎంజాయ్ చేస్తారు. శుక్రవారం అంటే వీకెండ్ వచ్చేసి ఇక్కడ బేస్తవారం ఈవినింగ్ నుంచి శుక్రవారం శనివారం 2 రోజులు సెలవే ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలకి స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ. సో ఇంకా బేస్తవారం ఈవినింగ్ స్కూల్ అయిపోతానే వచ్చేస్తారు. శుక్రవారం శనివారం ఎంజాయ్ చేసి శనివారం ఈవినింగ్ అట్లా వెళ్తారనమాట. సో అలా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటానికి సముద్రం వాటర్లో మునగటానికి అయితే వస్తారు ఇక్కడికి. చలికాలం అయితే, ఎండలకాలం అయితే మునగటానికి వస్తారు. అదే చలికాలం అయితే అదే చలిమంటల దగ్గర కూర్చొని, అదే నీళ్ళ దగ్గర కూర్చొని చలిమంటలు వేసుకొని చలిగాంచుకుంటా ఎంజాయ్ చేస్తారు. ఏమైనా కబాబులు, చికెను, మటను కాల్చుకొని తింటా ఎంజాయ్ చేస్తారు. సో అదన్నమాట కైరాన్ అంటే. ఇక్కడ మొత్తం చూపిస్తా. అక్కడ లోపల ఇంటింటి దగ్గరికి వాటర్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూపిస్తా, చూడండి. అక్కడ కనిపించే వచ్చేసి కైరాన్ మాలు. చాలా పెద్దది. సో ఈ మధ్య రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అయితే కట్టించారనమాట. ఇక్కడ పోలీస్ స్టేషను, ఫైర్ స్టేషను 2 ఉంటాయి పక్క పక్కనే. ఫుల్ వాటర్ ట్యాంక్స్ పెద్దవి. సముద్రం వాటర్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఫిల్టర్ చేసి తర్వాత ప్రతి ఇంటికి కనెక్షన్ ఉంటుంది, పంపించారనమాట. ఇంటి దగ్గర ట్యాంకీలు లాగానే ఇక్కడ వాటర్ ట్యాంకీలు ఇవి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పెద్ద చెకింగ్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తారనమాట వాళ్ళు, ఎవరు మీరు, ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నారు, రిసార్ట్ నెంబర్ అంతా ఏంటనేది మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ మనం కరెక్ట్ నెంబర్ చెప్తే పంపిస్తారు అనమాట. ఇదే ఖైరాన్ రిసార్ట్. ఇక్కడికి వచ్చారు ఎంజాయ్ చేయడానికి మా వాళ్ళు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చెకింగ్. ఇక్కడ చెక్ చేయించుకొని మనం ఏదైతే బుక్ చేసుకున్నారో మా సార్ వాళ్ళు ఆ నెంబర్ చెప్తేనే లోపలికి పంపిస్తారు. సో లోపలికి వెళ్దాం. మొత్తం ఇదంతా పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్. ఎక్కడన్నా జాతరలలో పెడతారు కదా మ్యూజియం, అలాంటిదన్నమాట. సో ఇక్కడంతా పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ అనమాట. నైట్ టైం ఇక్కడ ఆడుకుంటారు. ఇదే పని. ఇంకా వీళ్ళకి ఏం చెప్పండి, డబ్బులు ఉంది, అది ఎట్లా ఖర్చు అవ్వాలా, తింటారు, తిరుగుతారు, ఖర్చు పెడతారు, ఏమైనా చేస్తారు. మన దాకా వచ్చితే మాత్రమే ఆలోచిస్తారు. మా వాళ్ళు అలా కాదులేండి, మా వాళ్ళు బాగానే చూసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు కదా పాపం, ఉచ్చపోసుకోవడానికి కూడా టైం ఇవ్వరు, వాంచుతూ ఉంటారు. కానీ ₹1 కూడా ఏమి ఇవ్వరు. ఎక్స్ట్రా జీతం ఎంత అయితే అంతే ఇస్తారు, ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు. మా సార్ వాళ్ళదైతే 371, అది చెప్పాను నేను అక్కడ. కానీ వీడియో తీసుకుంటామంటే వీడియో దిగాకన్నాడు. నైట్ టైము ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడికి అందరూ రిసార్ట్ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళకి అందరికీ ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ డెకరేషన్ చేసి మ్యాజిక్, మ్యూజిషియన్స్ అండ్ డ్యాన్సర్స్ మొత్తం ఇక్కడ చిన్న ఫంక్షన్ చేస్తారనమాట. నైట్ టైము ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మొత్తం ఇక్కడ మీరు గమనించుంటే ఎక్కడ చూసినా ఖర్జూరం చెట్లే. ఖర్జూరం చెట్లు అనేటివి ఈ ఎండకి తట్టుకొని ఉండగలుగుతాయి కాబట్టి ఈ దేశం మొత్తం ఎక్కడ చూసినా ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి. కనిపిస్తుందా? విల్లాస్ 351 నుంచి 390 వరకు ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. సో 74 నుంచి ఇట్లా 90 వరకు అట్లా. అక్కడ కనిపిస్తుంది కదా ల్యాండ్ క్రూజరు, అదే మా సార్ వాళ్ళది బుక్ చేసుకున్న వాళ్ళది రిసార్ట్. మా సార్ చెప్పిన టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 కల్లా ఇక్కడ ఉన్నాడు.
టైం వచ్చేసి కరెక్ట్గా 1:30. చూసారు కదా, మనం 1:30 కల్లా వచ్చేసాం ఇక్కడికి. ఇవన్నీ రిసార్ట్స్ మొత్తం రోజుకి 50 దినార్ల నుంచి 100 దినార్ల వరకు ఎంతైనా పెట్టి బుక్ చేసుకుంటారు వాళ్ళు. ఎంత పెట్టి బుక్ చేసుకుంటారో అయితే నాకైతే తెలియదు, కానీ బుక్ చేసుకోవడం మాత్రం బాగా డబ్బులు ఖర్చు పెట్టి అయితే బుక్ చేసుకుంటారు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లాటు ఒక్కొక్క నెంబర్తో అయితే ఉంటుంది. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కూడా మొత్తం ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడు అంతా మొత్తం వాళ్ళు కావాల్సిన గాడికి బుక్ చేసుకొని ఎంతమంది వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి సమ్మర్లో ఎందుకు వస్తారంటే ఇదంతా సముద్రం వాటర్ని గేట్ ఓపెన్ చేసేసి వాటర్ని ఇక్కడ దాకా తెప్పిస్తారు. ఈ వాటర్లో మునుగుతారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా బార్డరు, దాన్ని దాటి అట్లా లోతుకి వెళ్తే లోతు. ఈ పక్క వచ్చేసి పిల్లలు కూడా మునగటానికి బాగుంటుంది. ఆయన మునుగుతానే ఉన్నాడు, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ మునుగుతున్నాడు. ఇంకా అక్కడ గొడుగు ఏదో తయారు చేసుకున్నాడు కూర్చోడానికి. ఇక్కడంతా మునుగుతూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఈ డ్రైవర్లని కద్దామాలని చంపి ఏడిపించుకొని తింటారు. ఇంకొంతమంది అదిగోండి అక్కడ వేస్తున్నారు స్టంట్స్. చిన్న చిన్న బోట్లు పంటని వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. ఇదే పని వాళ్ళకి ఇంకా ఈ వాటర్లో అంతా ఉంటారు. చూడండి అటు సైడ్ ఇల్లులు ఉన్నాయి, వాటర్కి ఇటు సైడ్ ఇల్లులు ఉన్నాయి. ఇటు సైడ్ రిసార్ట్ ఉంది, అటు సైడ్ వచ్చేసి ఇల్లులు ఉన్నాయి. చూడండి సమ్మని ఇంకా గమ్మనే ఉండరు వీళ్ళు. ఇక్కడికి వచ్చారంటే ఎండ చలి వాన నీళ్ళు అనిలే ఆ మాదిరి వేసుకొని బోట్లు సమ్మని తిరుగుతూనే ఉంటారు. మన కోవిటి వాళ్ళకి కూడా అలాంటివి ఉన్నాయంటే మనకు కూడా తిరుగుతుంది. ఒకవేళ మన కోవిటి వాళ్ళకి కూడా అలాంటివి ఉంటే అదే పడవలు, మనం కూడా వెళ్ళేసి ఆ పడవలో కూర్చొని బాగా తిరగచ్చు అనమాట. అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. మనల్ని కూడా ఎవరు ఏం అడగరు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో పాటు. సో మన ఫ్యామిలీ వచ్చేసి కొంచెం చిన్న ఫ్యామిలీ, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వస్తారు కాబట్టి మనల్ని అయితే అంతగా అలో చేయరు. ఒకవేళ నేను మునగాలనుకుంటే వెళ్ళి మునగచ్చు, దానికైతే అభ్యంతరం ఏం లేదు. మా సార్ కూడా చెప్తాడనమాట, వెళ్ళు మునుగు ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి. కానీ ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళతో పాటు మనల్ని కూడా స్టే చేయమన్నప్పుడు మాత్రం అలాంటి మునగటానికి అట్లా ఛాన్స్ ఉంటుంది. సో వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోయేది అయితే అలాంటి ఛాన్స్ అయితే ఉండదు. సో ప్రస్తుతానికైతే నేను వచ్చేసిన. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అంటే బ్యాగ్లో కార్లో పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. 371 మసాలాలు పెట్టాలి. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరి కలిసి ఒకే బండిలో ఇరికిచ్చేసా. గ్యాప్ లేకుండా వాంచుతున్నారు. అసలు ఒక్కరు కూడా హెల్ప్ చేయరు మనకి, మొత్తం అన్ని మనమే చూసుకోవాలి. నాతో పాటు పని మనుషులు కూడా నా బండిలోనే వస్తారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్ప్ చేస్తారు వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళని చెప్తున్నారు. వాళ్ళంతా ఎక్కడికైనా తినడానికి వెళ్తారు. ఇంకా కద్దామాలను నాతో పాటు పంపించి ఆ సామాన్లన్నీ దించి ఇంట్లో పెట్టాలి. బండిలో ఉంటారు కాబట్టి వీడియో అయితే తీయను. టైం వచ్చేసి కరెక్ట్ గా 2:20 అయితే అవుతుంది. అక్కడ కైరాన్ లో బయలుదేరినాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి 1 గంట పట్టుద్ది కాబట్టి 3:30 అయిపోద్ది ఇంటికి పోయేసరికి. మొత్తానికి ఇంటికి అయితే చేరుకునేసినాము. లగేజ్ మొత్తం తీసుకొని పోయి ఇంకా పైన పెట్టాలి. చూడండి ఎత్తుకొని మోస్తున్నాం. కార్లోంచి తీసుకొని వచ్చి మళ్ళీ సందులోంచి మోసుకుంటూ పోయి లోపల పెట్టాలి పైన. మొన్న మోసుకుంటా కిందకి ఎత్తుకొని వచ్చినా, మళ్ళీ ఇప్పుడు మోసుకుంటా పైకి ఎత్తుకోబోతున్నాం. ఈ బ్యాగులు మేలాక సత్సరం దీని అమ్మ జీతం. మేమే అనుకుంటే ఈ బ్యాగులన్నీ మోసుకొని వచ్చి ఎత్తుకొని ఆ పైన పెట్టాలి. ఆ పైన పెడితే కద్దాం వాళ్ళు చచ్చారు. బ్యాగులన్నీ గలబెట్టి ఓపెన్ చేసి ఏదో ఒక డ్రింక్ తీసుకొని తాగుతాంగా. ఏదో ఒక డ్రింక్ తీసుకున్నామా తాగుతా పనిచేస్తా. నేను కలబెడతానే ఉంటాయి, ఏదో ఒక బ్యాగ్ కలబెడతా ఖచ్చితంగా. మనం ఊరికే చేయలేం పని, పిప్పి పడుతుంది. దోలు తీరిపోతూ ఉంటే ఇంకా నీళ్ళు తాగకుండా ఏం తినకుండా తిండిలా తిప్పల్లా ఏంలే. టైం వచ్చేసి కరెక్ట్గా 3:41 అవుతుంది. 12:30 బయలుదేరినండి, 3:41 ఇంకా బండి కూడా ఆఫ్ చేయాలి. అయితే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చున్నా. లగేజ్ మొత్తం దించేసినాం బ్యాక్ సైడ్ది. ఇప్పుడు ఈ మాత్రమే ఉన్నాయి, ఇవి కూడా వాళ్ళ ఇంట్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. వెల్కమ్, బాయ్. మొత్తం తీసుకోబోతుంది కద్దమ్మ. మొత్తానికి ఏడు కూడా హైప్ చేసేసిన.
దగ్గర హాఫ్ ట్యాంక్ నింది పొద్దున అయిపోయింది. నేను ఎప్పుడు పెట్రోల్ బంక్లో సూపర్ అయితే పట్టిస్తాను అనమాట. ఇదైతేనే మనకి ఎప్పుడు కొంచెం క్వాలిటీ ఉంటుంది. అండ్ మా సార్ వాళ్ళు కూడా ఇదే పట్టించమని చెప్తారు. కొంచెం రేటు కూడా ఎక్కువ, 105 ఫిల్స్. అది వచ్చేసి 95 ఫిల్స్. ఇంకోటి వచ్చేసి అల్ట్రా సూపర్ అని చెప్పేసి అది 120 ఫిల్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 105 ఫిల్స్. బాగుంటుంది సూపర్ అనేది. సూపర్ 95 ఫిల్స్ అని ఉంటుంది ఇక్కడ. 105 ఫిల్స్ అని ఉంటుంది. ఒకప్పుడు ఇది 95 ఫిల్స్, ఇప్పుడు 105 ఫిల్స్. KD 750 అంటే 4KD 750 ఫిల్స్కి మన ఇండియన్ రూపీస్లో కరెక్ట్గా 1100 రూపాయల దాకా అవుతుంది. ఈ 1100 రూపాయలకి మనకి 45 లీటర్లు పెట్రోల్ వచ్చింది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1 లీటర్ ఎంత పడుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. మేము అనుకుంటా ఉంటాం, మాకు ఏంద్రా ఇంత పని, ఇంత అవస్థ, చాలా కష్టంగా ఉండదు, ఏంద్రా ఎక్కడికి పడితే అక్కడికి తిప్పేస్తున్నారు, దోలు తీరిపోతుంది మాకు అని చెప్పేసి. కానీ ఇంట్లో పని చేసే ఆడవాళ్ళు ఉంటారు చూసినారా, ఈ బ్యాగులన్నీ మేము మోసుకొని పోయి లోపల పెట్టినాము అంతే. జస్ట్ తీసుకొని వచ్చి కారులో పెట్టుకున్నాం, తీసుకొని పోయి మళ్ళీ కారులో నుంచి పైన పెట్టేసి వచ్చినాం. వాటిలోకి సర్దటానికి వాళ్ళు ఎంత కష్టపడుంటారో, మళ్ళీ ఆ తర్వాత తీసి వాటిలోంచి ఎత్తుకొని ఉతికి రూముల్లో పెట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో అది మనమైతే చెప్పలేము మాటల్లో. చాలా అంటే చాలా కష్టం ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మాత్రం. వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు బాగుండాలి, పని చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి అనుకొని ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగుండాలి వాళ్ళు ఎప్పుడు. టైం వచ్చేసి 4:10 అవుతుంది. మొత్తానికి ఆ కైరాన్ సిటీ నుంచి ఎక్కడెక్కడ దించాల్సిన సామాను మా సార్ వాళ్ళ ఇంట్లో, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ దించాల్సిన సామాన్ అంతా దించేసి వచ్చే టైపుకి 4:30 టైము. కంటిన్యూస్గా బండి కూడా ఆఫ్ చేయకుండా 12:30, 1:30, 2:30, 3:30, 4:30 టైము. అన్నం తినలా ఏంలే రోజు. సో ఆకలేస్తుంది భయంకరంగా. డ్రైవర్ పరిస్థితి అలా ఉంటుంది. తీసుకెళ్ళిపోయారంటే గంటలు ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తారు. మన డ్రైవర్ పరిస్థితి అనుకుంటే ఇంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి అంతా ఇట్లనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికల్లా తీసుకెళ్తారు, దోలు తీర్చేస్తారు. సో ఎవరి పరిస్థితి అయినా అంతే, ఎవరికైనా అట్లే ఉంటుంది. ఇంట్లో పనిచేసే డ్రైవర్ అంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఎవరిని ఊరికే పెట్టరు. ఊరికే పెట్టి 100 దినాలు 120 దినాలు జీతం ఇయ్యరు. మనకిచ్చే జీతానికి అంతకు మించి 10 రేట్లు ఎక్కువ పని చేయించుకుంటారు. మా సార్ వాళ్ళు ఉండే ఏరియా వచ్చేసి వేరే, కానీ నేనుండే ప్లేస్ వచ్చేసి వేరే. నాకు రూమ్ ఇచ్చేసి వాళ్ళ అత్తల ఇంట్లో ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి అన్నం అడిగి పెట్టించుకొని తినాలి. ఇప్పుడు 5 అవుతుంది. ఏ టైం అయినా సరే అన్నం అడిగితే మాత్రం పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఎక్కడికన్నా పోయేసి వచ్చి ఉంటాడు, లేట్ అయి ఉంటుంది అని చెప్పేసి. ఒక్కోసారి వాళ్ళే బయట పెట్టించేస్తారు, కానీ మొత్తం లగేజ్ అంతా దించాలి కాబట్టి వాళ్ళైతే అన్నం పెట్టించలా. సో నాకైతే పని మనుషులు మంచిగా చిప్స్, జ్యూస్లు, కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. ఇంకా పోయేసి అన్నం అడిగి పెట్టించుకొని తినాలి. సరేనా? కైరాను బయటికి వెళ్ళాలి, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఎంజాయ్ చేయడానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు. వాళ్ళ అవసరం కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే మనం చేసుకునే దానికి వచ్చాము, మనకు డబ్బులు కావాలి, వాళ్ళకి పని జరగాలి కాబట్టి పని అయితే చేయించుకుంటారు, ఊరికైతే పెట్టరు. ఓకేనా? సో అదనమాట ఈరోజు నా కైరాన్ టూరు. సార్ డ్రైవర్ని బయటికి తీసుకెళ్ళిపోతే ఎన్ని గంటల సేపు మనం అక్కడే వెయిట్ చేయాలి, ఎన్ని గంటల సేపు కంటిన్యూస్గా పని ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి మాత్రం ఈ వీడియో తీసిన. అన్నం అయితే పెట్టించినారు, తీసుకుని తినాలి. ఏ టైం అయినా కావచ్చు, మనం అన్నం అడగగానే తీసుకొచ్చి పెడతారనమాట. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఉంటారు, లేట్ అయి ఉంటుందని చెప్పేసి. సో వేడి అన్నము, ఇది వచ్చేసి వంకాయ పులకూర, ఇంకా పని మనిషి ఇచ్చిన చిప్స్, మజ్జిగ. వచ్చేసి 4:30 టైం, సాయంత్రం 4:30 అవుతుంది. తప్పదు ఇంకా. ఇలా చిప్స్ తీసుకొని అలా పెట్టుకొని ఏదో ఒకటి లేకపోతే మనం తినేదానికి దిగదు. నంచుకునేదానికి ఏదో ఒకటి ఉండాలి. చికెను మటన్ అంటే రోజు ఉండవు. చికెను మటన్ ఉన్న పొద్దు మాత్రమే నేను చూపిస్తున్నాను మీకు. సో అంటే ఇప్పుడు వారానికి 1 రోజు కానీ 2 రోజులు కానీ పార్టీ జరిగినప్పుడు ఆ క్లిప్ తీసి పెట్టుకుంటాను కదా, వాటిని మాత్రం మీకు చూపిస్తూ ఉంటా. ప్రతిరోజు చికెను మటన్ ఏం పెడుతున్నారా మనకి? మనమే అయ్యగారులమా వీళ్ళు చికెను మటన్ రోజు పెట్టడానికి? పెట్టరలాగా.
బాగుంది. అలా చిప్స్, వంకాయ పులగూర, టేస్ట్ మాత్రం అదుర్స్. ఇక్కడుండే సిచ్యువేషన్స్ని, ఇక్కడుండే లైఫ్ స్టైల్ని చూసుకోవాలి, మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, బాయ్. జై హింద్.